హాయ్ అండి. సో ఈ రోజు లేవంగానే నాకు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ కనిపించినాయి. అది ఏంటంటే ఒక ఏఎస్ఐ, మాచల నియోజకవర్గానికి చెందిన ఒక ఏఎస్ఐ అనే వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ సహాయంతో కొంతమంది వీడియోస్ తీసి వాళ్ళని చాలా అబ్యూస్ చేస్తున్నారని చెప్పి న్యూస్. సో ఇందులో వచ్చిన మేజర్ పార్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ప్రముఖ యూట్యూబర్ అండ్ ఇన్స్టా స్టార్. వాళ్ళ పేరు నేను బయట పెట్టలేను. సో వాళ్ళు గుంటూరులో చాలా ఫేమస్. ఇంకపోతే ఇప్పుడు ఆ న్యూస్ బయటికి రావడం వల్ల వాళ్ళ నాన్నగారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నా తప్పు ఏదన్నా ఉంది అని మీరు ప్రూఫ్ చేస్తే నేను శిక్ష అనుభవిస్తాను. మా నాన్నగారు తప్పు చేస్తే మా నాన్నగారు శిక్ష అనుభవిస్తారు, మా అమ్మగారు తప్పు చేస్తే మా అమ్మగారు శిక్ష అనుభవిస్తారు, నేను తప్పు చేశాను ప్రూవ్ అయితే నేను అనుభవిస్తాను అని చెప్పారు క్లియర్ గా. ఇంతవరకు బానే ఉంది. కానీ ప్రజల్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ అనిత గారి దాకా తీసుకువెళ్ళి సో సస్పెండ్ చేయడం ఒకటే మార్గం కాదు. ఇక్కడ ఎందుకు జరిగింది, దానికి తగ్గ శిక్ష పడాలి. పొరపాటున ఎవరన్నా ఇలా ఈయన వేధించే టైంలో ఎవరన్నా ఏదైనా చేసుకుంటే దానికి పూర్తి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిదే కదా, అవునా కాదా? ఇఫ్ ఇన్ కేస్ అసలు అలా చెయ్యాలి అన్న రూల్ ఎక్కడైనా ఉందా? చేశారే అనుకోండి, సార్ చేసింది ఎవరిని? ప్రేమ జంటల్ని. అందులో పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు కదా. పెళ్ళైన ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాడు, పెళ్లి కాని ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో ఓకే, మీరు డ్రోన్ షూట్స్ చేస్తున్నారు, వెల్ గుడ్, నేను దానికి కాదన్ను. అది ఏ పర్పస్ మీద చేస్తున్నారు మీరు? సెక్యూరిటీ పర్పస్ మీద. ఎవరన్నా ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా? డ్రగ్స్ కావచ్చు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కావచ్చు, ఇలాంటివి చేస్తున్నారా లేదా అనే దాని మీద కదా మీరు చేయాల్సింది. అది చేసుకుంటూ దొరికిన మిగతా ఆధారాలన్నీ మీరు డిస్ట్రాయ్ చేయాలి. అలా కాకుండా మీ దగ్గర పెట్టుకొని వాటిని మీ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నేను అందరిని అనట్లేదండి, ఇలా చేసే కొంతమందినే అంటున్నా. సో ఇదేమి ఒక చిన్న న్యూస్ లోనో చిన్న వాటిలో వచ్చింది కాదు. ఈటీవీ, టీవీ ఇలా ప్రతి ఛానల్లో వస్తున్నాయి ఎట్ ప్రెసెంట్ కూడా. నేను వీటి గురించి మార్నింగే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ మొత్తం త్వరగా చెక్ చేసుకొని నిజమా కాదా అన్న పాయింట్ నాకు క్లారిటీ వచ్చాక చేద్దామని ఇప్పటిదాకా ఆగాను. ఇది జరిగిన సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అంటున్న మాట ఏంటంటే, ఇదంతా ప్రాపకాండా, లైక్ ఇదంతా నిజమైతే ప్రూవ్ చేయండి అంటుంది. ఓకే, నిజమా కాదా పక్కన పెడితే, నిజం కాకపోతే వాళ్ళ నాన్న యూనిఫామ్ లో ఆ విజువల్స్ చూడటానికి చాలా చండాలంగా ఉంటాయి. యూనిఫామ్ తోనే ఒక అమ్మాయితో ఏకాంతంగా గడుపుతున్నప్పుడే బయటపడ్డాడు, దొరికారు పోలీసులకి. ఒక పోలీసు అండి ఇంకో పోలీసుకి దొరికాడు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి.